అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. హే, నేను వందే భారత్ ట్రైన్ ఎక్కాను ఫర్ ద ఫస్ట్ టైం. నేనెంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానో మా అమ్మాయి కూడా అంతే ఎగ్జైట్గా ఫీల్ అయింది. నేను ఫస్ట్ టైం ఎక్కాను అనమాట వందే భారత్ ట్రైన్. అదిగో వచ్చేసింది. సికింద్రాబాద్లో 3 o'clock ఎక్కితే నైట్ వైజాగ్లో 11:30కి దిగాము. సో ఓపెన్ చేయడానికి డోర్ మనము ప్రెస్ చేస్తే బటన్ అలా స్లైడ్ మూవ్ అవుతుందన్నమాట. లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. అలా బటన్ ప్రెస్ చేయాలన్నమాట. అండ్ లోపల అంతా కూడా మీకు ఒక లుక్ చూపిస్తున్నాను. జస్ట్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీ అయితే. సీట్స్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ మనం కాల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ చాలా ఉంది ముందర. అండ్ టేబుల్స్ ఇచ్చారు కదా ఫుడ్ తినడానికి, అవి కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చింది వందే భారత్ జర్నీ అయితే. అసలు ఆసమ్, నాకు బాగా నచ్చింది. అసలు ఎక్కడ జర్నీ చేసిన ఫీల్ లేదనమాట. అసలు 3కి ఎక్కితే నైట్ 11:30కి అంతా దిగాము. ఎంత స్పీడ్తో వెళ్ళింది తెలుసా ట్రైన్? 130 km/h స్పీడ్తో వెళ్ళిందనమాట. చాలా బాగుంది. అండ్ ఎంత కంఫర్టబుల్ అనిపించిందంటే నాకు అలా కాలు జాపుకొని మనం అలా మంచిగా లై డౌన్ అయ్యి, సీట్ కూడా మనకి హెడ్ రెస్ట్ కూడా ప్రాబ్లం లేదనమాట. కొన్ని సీట్స్ మనకి హెడ్ రెస్ట్ ప్రాబ్లం ఉంటాయి కదా, ఇవి అలా హెడ్కి కూడా ప్రాబ్లం లేదు. చాలా చక్కగా ఆనుకొని కాలు జాపుకొని మంచిగా రావచ్చు. ఎదుటి వాళ్ళకి కాలు తగులుతాయి అన్న భయం కూడా ఉండదు. అంత స్పేస్ ఉంటుందన్నమాట. నేను మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఈ జర్నీ అయితే అలా స్మూత్గా సాగింది. అండ్ ప్రైస్ వచ్చేసి 1680 రూపీస్ అనమాట. సో పర్ పర్సన్ అండ్ విత్ ఇంక్లూడెడ్ ఫుడ్. సో 4 o'clockకి అట్లా స్నాక్స్ ఇచ్చారు. సమోసా అండ్ సమ్ మసాలా సేవ్ ఇచ్చారు అండ్ చిక్కీ ఇచ్చారు. అండ్ నైట్ వచ్చేసి 8:30 కల్లా రైస్, దాల్, పన్నీర్ బటర్ మసాలా అండ్ చపాతీ, పెరుగు అలా ఇచ్చారనమాట. సో ఇప్పటికే చాలామంది ఎక్కేసి ఉంటారు అనుకోండి, నేనే లేట్ అనుకుంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.